ఏమిటో ఈ పూట చాలా ఉల్లాసంగా ఉన్నారు. మరేం లేదు స్వామి, మీకోసమే వచ్చేసానుగా. ఏమిటో విశేషాలు? స్వామి, నిన్నటి పురాణ ఘట్టంలోని నా సందేహం ఇంకను తీర్చలేదు. ఇంకా సందేహాల్లోనే ఉన్నారా? అవును స్వామి. నిన్నటి పురాణ కాలక్షేపంలో నీకు గల సందేహమా రాధ? అవును స్వామి. అది నీ ఒక్కరి సందేహం మాత్రమే కాదు రాధ, యావత్ ప్రపంచానికే అతికనామార్చిన వారిచ్చిన దివ్య సందేశము రాధ, దివ్య సందేశము. కష్టఫలితం బహుళ దుఃఖప్రదం సారరహితంబునైన సంసారమయను స్వర్గమొకటి కల్పనము చేసే స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు
చూసావా రాధ, సంసారమన్న ఇలా కదా ఉండవలసినది, భార్య అన్న ఇలా కదా ఉండవలసినది. చూడగానే సంగీతము సాహిత్యము పొంగి పర్లవలేం కదా. కానీ రాధ, ఆ భార్య అనుకూలవతి కాని ఎడల ఇక వేరే చెప్పవలసినది ఏమున్నది రాధ. ఆ సంసారమే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును రాధ. అదెట్లందువేమి, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి అమ్మగారు అడుగు పెట్టడము, ఉమ్మడి కుటుంబము విచ్ఛిన్నము కావటము, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారంబు రెండు చేసి తన మగడు ఎంత జనపరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి కల్పగా తానొకటి సల్పి అదిగే మనగా హస్సు మనసునే ఇప్పుడందులకు లేని విసిగి ఒక్కటి కళ్ళు కళ్ళులో 10,000 గృప్పి పటజాల కపిలికి చిక్కయమ్మ. అసలే మా మగవారు నెట్టవారు కదా. పటజాల కపిలికి చిక్కయమ్మ భావికిని ఏటికిని బడి పరుగు వ్యక్తి పచ్చజముకలు కొరికడి బాధ్యత. రామ 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 పచ్చజముకలు కొరికడి బాధ్యతోటి కాపురము కల్కైక నరకంబు గలదే. నవరథ, అది అది మీ ఆడువారి లక్షణము. స్వామి, మీరు చెప్పినది యథార్థమే. అవును కదా. కానీ పోనులేండు, ఆ సంగతి నాకెందులకు. రాధయ్య గారి రాధ, తమరు చెప్పబోయినదేదో నన్ను చెప్పమందురా. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా వలనే సంసారము స్వర్గసీమైపోవచ్చున్నది అని చుట్టి, ఇంతలోనే మా స్త్రీ జాతి వల్లని ప్రతి సంసారము నరకప్రాయమైపోవచ్చున్నది అని చుంటినేమి. అయినను భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా తమరి సందేహం. అదే కదా, అదే కదా రాధ. అర్థాంగలక్ష్మి అయినట్టి ఎల్లాదిని ఆ స్వర్గము నుంచి లక్ష్మీదేవి వలె సాక్షాత్తు లక్ష్మీదేవి వలె మన ఇంటికి వచ్చి మనలో సగభాగంపై మన కష్టైశ్వర్యములు భోగభాగ్యములు కల్పించుడే కాక మన వంశాభివృద్ధికి తోడ్పడుచున్న అర్థాంగలక్ష్మి అయినట్టి తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి మాటికి చెరబురలాడుతూ పెండ్లామను ఊరకే ఏడ్పించువారు. ఇక్కడి మగధీరులు అక్కడ పడపు గత్తెల ఎన్న వారి తీర్కై ధర్మపత్ని అన్నము మండిపడటి వారు బయట ఎల్లరి చేత పడి వచ్చి ఎంత పొలతిని ఓరక తిట్టిపోయేవారు. పెట్టుపోతల పట్ల గలత్తి నోటును తిట్టుకొనుచుండిరి.
కనుల తోడను తీర్చువారు కనులు కఠినులు హీనులు కనుచమతులు కలరు పురుషులగా పెక్కలు నిజము రాగా ఇప్పుడు సంతోషమేనా నాథ, ఇదంతయు సృష్టి రహస్యములో ఒక్కటనియే నా నమ్మకం స్వామి. రూపవతి అయిన యువతికి రూపహీను సంభవమే. రూపవతి అయిన యువతికి రూపహీను సుగుణగణి అయిన వనితకు శుద్ధమూర్తు దీని సంభవమే రాధ. ఇటుల వ్యత్యస్తములకు వింతులను విధాత శోధించుచుండును తరసుగాను స్వామి. కానీ ఆ భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధన పాలు చేయక స్వామి రూప సంపద తమరికంటేనా ప్రశస్తతరం బగు వర్తనంబు సాధ్యమే కదా. పెంపెక్కిన పాండికి పట్టిమా తమరుడు పండితురాలే కదా. ఏ పగు ప్రేమ సదా వహించినను తక్కువగాని భాగ్యం సిరి సంపదల సుధారస బిందులు చిందువాణి నాథ ఈ పక్కిన బోల్సు నింపులను స్వామి ఈ పక్కిన బోల్సు నింపులను భర్తగా నా కొనగూర్చే సత్కృపన్ నాథ నా అంతటి పండితురాలవు ఇంత అజ్ఞానంగా మాట్లాడేవేమి రాధ? కాక మరేమున్నది రాధ? నీవు చెప్పిన వాణిలో విద్య మాత్రమే శాశ్వతము రాధ. ఈ భోగభాగ్యములు, ఈ సిరి సంపదలు, ఈ సౌందర్యము, ఈ యవ్వనము, చివరకు ఈ శరీరము కూడా శాశ్వతము రాధ, శాశ్వతము.
కాలం అవిచ్ఛిన్నమైనది, మిగుల వక్ర బుద్ధిను కలది. ఏమో ఎప్పటికి ఎవ్వరిని ఏ విధముగా మార్చునో ఎవరికెరుక రాక, ఎవరికెరుక. కనుని గరిశ్చంద్రు సత్యవాక్య పరిపాలకుండైన కనుని గరిశ్చంద్రు కాటికా పరిచేసి మురసుతు సార్వభౌమునిగా సలివే అలా వంటి దేవుని అన్నాతుడు కావించే పేదపు చేలు కుదేరుదే ధర్మాత్మబలిని వింటున్నవరథ ధర్మాత్మబలిని పాతాళమునకు త్రుచ్చే అలుసాత్తునగుసు స్వర్గమునకెక్కే విక్రమారాయునిగా నరించి ఉదయనంబిని భక్తియుక్తు చేసే కాలమన ఇట్టి మహిమాంబు కలది అవుతాం. మానవుడు నేను విడచిన మరో దినమునగా సుగుణ దుర్గుణంబులు కలిమిలేములు ఎన్నరోగని బతికి ఎల్ల బుధులు కాలం ఎంత బలీయమైనది. అదిగో కూని రాగము అన్నగారు ఏం చేస్తున్నట్టుగా రాక శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుప్యపై నరుపై ద్రౌపదిపై నందవ్రజశ్రేణిపై పరగంగల్కు భవత్కృపారసము నాపై కొంతరానిము కృష్ణ జగదీశ భక్త ప్రియా. అదిగో అప్పుడే గుడిలోని బొమ్మల వలె కూర్చుని పురాణం ప్రారంభించినారు. అన్నయ్య ఎన్నయో పద్యములు కాలేదన్నయ్య, ఇదిగో ఇప్పుడే ప్రారంభించాం. అయినా నేడింత ఆలస్యమైనదేమన్నయ్య? అమ్మాయి అన్నయ్య నా అవస్థ ఏమని చెప్పుదునమ్మా? ఏమిటదన్నయ్య? పురాణ శ్రవణము బుధముపై వేసుకుని నాలోకి వచ్చింది కదా. ఆ పడమటి ఇంటి నుంచి సుక్కున